అనుకోని పరిణయం ఎపిసోడ్ 40. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అభి డ్రైవ్ చేస్తూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. హలో చెప్పు రాకేష్, వాడు ఎక్కడున్నాడో తెలిసిందా అని కంగారుగా అంటుంటే, తెలిసింది అభి, లొకేషన్ నీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వినయ్ ఆ లొకేషన్లోనే ఉన్నాడు అని చెప్పగానే, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి వెంటనే అభి వినయ్ ఎక్కడ ఉన్నాడో లొకేషన్ ఓపెన్ చేయగా అది వాళ్ళ ఫామ్ హౌసే అవుతుంది. ఎక్కడున్నాడో అభి అని కార్తీక్ కంగారుగా అంటుంటే, ఇంకెక్కడ, మన ఫామ్ హౌస్కే తీసుకుని వెళ్ళాడు. వాడికి ఎంత ధైర్యం, నేను వాడిని కనిపెట్టలేను అని ఇదంతా చేశాడని క్లియర్గా అర్థమవుతుంది. వాడిని అస్సలు వదిలిపెట్టను కార్తీక్ అని అభి చాలా సీరియస్గా అంటూ తన ఫామ్ హౌస్ వైపుకి కారుని స్పీడుగా పోనిస్తాడు. వినయ్ ఆరాధ్యను లోపలికి తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో బెడ్పై పడుకోబెడతాడు. మళ్ళీ వెనక్కి వచ్చి డోర్ లోపల నుండి లాక్ చేసి అక్కడి నుండి ఆరాధ్య ఉన్న రూమ్లోకి అడుగు పెడతాడు. అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు అని వినయ్ నవ్వుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఆరాధ్య ఫేస్పై 2-3 సార్లు చిలకరిస్తాడు. నువ్వు పడుకుని ఉంటే నాకు మజా ఏముంటుంది చెప్పు, నువ్వు మెలకుగా ఉండాలి, అప్పుడే నిన్ను నీ అందాన్ని నేను అనుభవించాలి అని వినయ్ వెళ్ళి డోర్ లాక్ చేసి ఆరాధ్య వైపే చూస్తూ ఉంటాడు. ఆరాధ్య నెమ్మదిగా తన కళ్ళు ఓపెన్ చేస్తుంది. కానీ తన కళ్ళు ఇంకా మసకగా కనిపిస్తుంటే ఆరాధ్యకి ఏమీ అర్థం కాదు. ఆరాధ్య చిన్నగా అభి అని పిలుస్తూ లేచి కూర్చుని తన తలంతా భారంగా ఉండటంతో 2 చేతులతో తన తలని గట్టిగా పట్టుకుంటుంది. హలో ఆరాధ్య, మత్తు వదిలిందా అని వినయ్ నవ్వుతూ అంటుంటే, వినయ్ మాటకి ఆరాధ్య ఉలిక్కిపాటుగా పైకి చూస్తుంది. మొదట తన కళ్ళు మసకగా కనిపించడంతో వినయ్ ఫేసు సరిగ్గా కనిపించదు. నెమ్మదిగా వినయ్ ఫేసు క్లియర్గా కనిపిస్తుంటే ఆరాధ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే ఆరాధ్య చుట్టూ చూడగా తను ఎక్కడ ఉందో కూడా ఆరాధ్యకి అర్థం కాదు. వెంటనే ఆరాధ్య కంగారుగా బెడ్ పై నుండి కిందకి దిగి వినయ్ వైపు చూస్తూ, వినయ్ ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను అని భయంగా కంగారుగా అడుగుతుంది. ఏంటి ఆరాధ్య అలా మాట్లాడతావు, ఈరోజు నీకు నాకు ఫస్ట్ నైట్ అని వినయ్ నవ్వుతూ అంటుంటే ఆరాధ్య షాక్గా వినయ్ వైపు చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టిందా నీకు, నీకు నాకు ఫస్ట్ నైట్ ఏంటి, అసలు నీ మైండ్ ఏమీ పనిచేయడం లేదు వినయ్. నువ్వు కానీ నన్ను ఇలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు అని మీ అన్నయ్యకి తెలిస్తే నెక్స్ట్ మినిట్ నువ్వు ప్రాణాలతో ఉండవని ఆరాధ్య కోపంగా అంటుంటే, నిన్ను అనుభవించిన తర్వాత ఈ ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత ఆరాధ్య, ముందు నువ్వు కావాలి, తర్వాత ఈ ప్రాణాల గురించి ఆలోచిస్తాలే అని వినయ్ నవ్వుతూ ఆరాధ్య వైపుకి అడుగులు వేస్తుంటే ఆరాధ్య భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది. వినయ్ దగ్గరికి రాకు, మర్యాదగా చెప్తున్నాను, నన్నిక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్ళు, లేకపోతే లేనిపోని ప్రమాదాన్ని నువ్వు తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది, నన్ను వెళ్ళనివ్వు అని ఆరాధ్య అక్కడి నుండి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంటే అది ఓపెన్ అవ్వదు. ఆరాధ్యలో క్షణక్షణానికి కంగారు పెరిగిపోతూ ఉంటుంది. అభి ఎక్కడున్నావు, వీడు నన్ను కిడ్నాప్ చేస్తాడని అస్సలు ఊహించలేదు, ఎక్కడున్నావు అభి అని ఆరాధ్య ఏడుస్తూ డోర్ ఓపెన్ చేస్తుంటే అది ఓపెన్ అవ్వదు. ఎక్కువ టెన్షన్ పడకు ఆరాధ్య, డోరు లాక్ చేశాను, అది ఓపెన్ అవ్వదు అని వినయ్ నవ్వుతూ అంటుంటే ఆరాధ్య కోపంగా వెనక్కి వినయ్ దగ్గరికి వెళ్ళి తన చెంపపై గట్టిగా కొడుతుంది. అసలు మారవా, ఎందుకిలా ఉన్నావు, నీకు అమ్మాయి తప్ప వేరే ప్రపంచం ఏమీ తెలీదా, ఎంతమంది అమ్మాయిల వాళ్ళ జీవితాలని నాశనం చేస్తావో అని ఆరాధ్య కోపంగా అంటుంటే
వాళ్ళందరి గొడవ పక్కన పెట్టు ఆరాధ్య. నాకు నువ్వు కావాలి. ఎన్ని నెలల నుండి నిన్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నానో తెలుసా? ఇంతకాలానికి నా కల నెరవేరుతుంటే నువ్వేంటి ఆరాధ్య ఇలా ఏడుస్తున్నావు? నాకు అస్సలు నచ్చలేదు. నిన్నిలా చూస్తూ ఇంకా లేచడం నా వల్ల కాదు. కమాన్ ఆరాధ్య అని వినయ్ ఆరాధ్య వైపుకి అడుగులు వేస్తూ తన చేతిని పట్టుకుపోతుంటే ఆరాధ్య భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది. వినయ్ ప్లీజ్, నీకెలా చెప్పాలి? నేనెప్పుడు నిన్ను అటువంటి ఉద్దేశంతో చూడలేదు. నాకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం. నేను మీ అన్నయ్యని ప్రేమిస్తున్నాను అని ఆరాధ్య కంగారుగా చెప్తుంటే వినయ్ కోపంగా ఆరాధ్య వైపు చూస్తాడు. అనుకున్నాను నీకు మా అన్నయ్య అంటే ఇష్టం అని. మా అన్నయ్యకి కూడా నువ్వంటే ఇష్టమని నాకు కూడా ఈ మధ్య అర్థమైంది. చూస్తూ చూస్తూ ఇంత అందాన్ని మా అన్నయ్య చేతిలో పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు ఆరాధ్య. ఒక పని చేయి, కొన్ని రోజులు నాతో గడుపు, నా కోరిక తీర్చు. తర్వాత నేను నిన్ను అన్నయ్య దగ్గర వదిలిపెడతాను. తర్వాత నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకో, ఎవరొద్దన్నారు అని వినయ్ నవ్వుతుంటే అసలు నువ్వు మనిషివేనా? ఛీ, ఇంత దారుణంగా మాట్లాడతావా? నువ్వు మనిషి రూపంలో ఉన్న ఒక మృగంలాగా ఉన్నావు అని ఆరాధ్య చిరాకుగా అసహ్యంగా అంటుంటే నువ్వు ఎలా అనుకుంటే అలా. ఇంకా మాటలాపై మొదలు పెడదామా అని వినయ్ తన షర్టు బటన్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే ఆరాధ్య గుండెల్లో భయం మొదలవుతుంది. తన శరీరం కూడా చిన్నగా వణకడం మొదలవుతుంది. ఈ వినయ్కి ఎలా చెప్పాలి? వీడి దగ్గర నుండి ఎలా తప్పించుకోవాలి? అభి, ఎక్కడున్నావు అభి? త్వరగా రా అభి. వీడి చేతిలో నా జీవితం నాశనం అవ్వకముందే త్వరగా రా అభి అని ఆరాధ్య ఏడుస్తూ ఉండగా తనకి వెంటనే తన మెడలో ఉన్న తాళి గుర్తుకు వస్తుంది. వినయ్ తన షర్టు విప్పి పక్కకు విసిరేసి ఆరాధ్య దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా నుంచుని, టైము వేస్ట్ చేయక ఆరాధ్య, ఈ రాత్రిని అందమైన రేయిగా మలుచుకుందాము అని ఆరాధ్య చేతిని పట్టుకోపోతుండగా వెంటనే ఆరాధ్య కంగారుగా తన మెడలో ఉన్న తాళిని బయటకు తీయగానే వినయ్ వెంటనే 2 అడుగులు వెనక్కి వేస్తాడు. ఈ తాళి ఏంటి అని వినయ్ ఆశ్చర్యంగా అడుగుతుంటే, ఇది మీ అన్నయ్య నా మెడలో కట్టిన తాళి వినయ్. నేను నీకు వదనని అవుతాను అని ఆరాధ్య ఆ రోజు టెంపుల్లో జరిగింది మొత్తం చెప్పగానే వినయ్ షాక్ అవుతాడు. ప్లీజ్ ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టు అని ఆరాధ్య ఏడుస్తూ మాట్లాడుతుంటే వినయ్ ఆలోచనలో పడతాడు. తర్వాత వినయ్ ఆరాధ్య వైపు చూసి నవ్వుతూ, ఇంత దూరం వచ్చాక రిలేషన్స్ అంటూ నిన్ను పక్కన పెట్టడం నా వల్ల కాదు ఆరాధ్య. నా బాడీ అందుకు అస్సలు సహకరించదు. ఈ ఒక్కసారికి నువ్వే అడ్జస్ట్ అయిపో అని వినయ్ నవ్వుతూ ఆరాధ్య దగ్గరికి వెళ్ళేసరికి ఆరాధ్య కోపంగా వినయ్ చెంపపై మళ్ళీ కొడుతుంది. నీకు నేను వదనని అవుతానని చెప్పినా కూడా నువ్వు మారవా? అసలు నువ్వు మనిషివి కాదు. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది అని ఆరాధ్య కోపంగా అంటుంటే, అయితే ఏం చేయమంటావు నన్ను అని వినయ్ కూడా కోపంగా అంటాడు. అసలు వదిన అంటే అర్థం తెలుసా నీకు? వదిన కన్న తల్లితో సమానం అని అంటారు. నీ కన్న తల్లితో కూడా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావా అని ఆరాధ్య చాలా కోపంగా అడిగేసరికి వినయ్ కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే నా తల్లిని అంటావు అని వినయ్ చాలా కోపంగా ఆరాధ్య చెంపపై గట్టిగా కొట్టేసరికి ఆరాధ్య పక్కనే ఉన్న టేబుల్పై పడిపోగా తనకి టేబుల్ ఎడ్జ్ అనేది తన తలకి తగిలి తల నుండి బ్లడ్ వస్తుంటే ఆరాధ్యకి తన తలంతా ఒక్కసారిగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంతలో వినయ్ ఆరాధ్య చీర చెంగు పట్టుకుని ఒక్కసారిగా లాగేసరికి వినయ్ అలా చేస్తాడని ఆరాధ్య అస్సలు ఊహించదు. ఒక్కసారిగా ఆరాధ్య రౌండ్ తిరిగి పక్కనే ఉన్న బెడ్పై పడిపోగా ఆరాధ్య చీర అనేది వినయ్ చేతిలోకి వచ్చేస్తుంది. ఆరాధ్య భయంగా తన 2 చేతులని తన హృదయం దగ్గర అడ్డు పెట్టుకుని వినయ్ ప్లీజ్ అని ఏడుస్తూ అంటుంటే వినయ్ నవ్వుతూ తన చేతిలో ఉన్న చీరని పక్కకు విసిరేసి ఆరాధ్య వైపుకి అడుగులు వేస్తాడు.
ఆరాధ్యకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఒక పక్క తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే మరోపక్క వినయ్ తన దగ్గరకు వస్తుంటే ఆరాధ్యలో బాగా టెన్షన్ పెరిగిపోతుంది. ఆ రూమ్లో చూస్తూ ఉండగా తన కంటికి టేబుల్ పైన ఒక ఫ్లవర్ వాస్ కనిపిస్తుంటే ఆరాధ్య వెంటనే తన దగ్గరకు వచ్చిన వినయ్ని పక్కకి తోసేసి అక్కడుండి ఆ ఫ్లవర్ వాస్ని తీసుకుని వెంటనే వెనక్కి తిరిగి వినయ్ తలపై గట్టిగా కొడుతుంది. ఆరాధ్య కొట్టిన దెబ్బకి వినయ్కి కొన్ని క్షణాలు తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే అలాగే ఉండిపోతాడు. వెంటనే ఆరాధ్య వినయ్ పాకెట్లో ఉన్న కీ తీసి లాక్ ఓపెన్ చేయగా అప్పుడు గుర్తుకొస్తుంది ఆరాధ్యకి తన శరీరంపై చీర లేదు అని. ఆరాధ్య తన చీర తీసుకుందామని వెనక్కి చూసేసరికి వినయ్ చాలా కోపంగా ఆరాధ్యని చూస్తూ, ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నావు ఆరాధ్య? ఈరోజు నిన్ను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అని వినయ్ చాలా కోపంగా తన దగ్గరికి వస్తుంటే ఆరాధ్య భయంగా అక్కడి నుండి డోర్ ఓపెన్ చేసుకుని హాల్లోకి పరిగెత్తుకుని వెళ్తుంది. అభి కారు అనేది తన ఫామ్ హౌస్ ముందు ఆగుతుంది. బయట వినయ్ కారు ఉండడం చూసి అభి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకోగా కార్తిక్ అభి ఇద్దరు కూడా మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేస్తుంటే అది ఓపెన్ అవ్వదు. అభి డోర్ ఓపెన్ అవ్వడం లేదురా, వాడు లోపల నుండి లాక్ చేశాడు అని కార్తిక్ కంగారుగా అంటుంటే టెన్షన్ పడకు, డోరు బ్రేక్ చేద్దాం అని అభి కార్తిక్ ఇద్దరు కూడా బయట నుండి వాళ్ళ బలం అంతా ఉపయోగించి డోరుని బయట నుండి ఫోర్స్గా తన్నుతూ ఉంటారు. ఆరాధ్య చాలా కంగారుగా రూమ్లో నుండి బయటికి పరిగెత్తుకుని వస్తుంది. అదే టైంలో అభి కూడా డోర్ బ్రేక్ అవ్వడంతో లోపలికి అడుగు పెడతాడు. ఇంతలో ఆరాధ్య పరిగెట్టుకుని రావడం చూసి ఆరాధ్యని అటువంటి పరిస్థితుల్లో చూస్తున్న అభి అడుగు అక్కడే ఆగిపోతుంది. ఆరాధ్య తన ఎదురుగా ఎవరున్నారో చూసుకోకుండా పరిగెట్టుకుని వచ్చి అక్కడున్న అభికి డాష్ ఇచ్చి భయంగా తల పైకెత్తి చూస్తుంది. తన ఎదురుగా అభి కనిపిస్తుంటే ఆరాధ్య వెంటనే భయంగా అభి అని గట్టిగా అభిని హక్ చేసుకుని ఏడుస్తూ అభి గుండెల్లో భయంతో కరుచుకుపోతుంది. ఆరాధ్యని అటువంటి పొజిషన్లో చూసిన అభి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకోగా తన ఒంట్లో బ్లడ్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. కార్తిక్ లోపలికి అడుగు పెడతాడు. కానీ ఆరాధ్య అభిని హక్ చేసుకోవడం వల్ల ఆరాధ్య కార్తిక్కి కనిపించదు. కానీ ఆరాధ్య ఏడుపు మాత్రం కార్తిక్కి వినిపిస్తుంది. కానీ కార్తిక్ ముందుకు వెళ్ళలేకపోతాడు. ఎందుకంటే ఆరాధ్య ఎటువంటి పరిస్థితిలో ఉందో తనకి తెలియదు కాబట్టి. వినయ్ చాలా కోపంగా బయటకొచ్చి ఏ ఆరాధ్య ఆగు అని అంటూ హాల్లో ఉన్న అభిని చూడగానే తన గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంటుంది. అభి ఆరాధ్య చుట్టూ చేతులు వేయగా అభివాడు నన్ను అని ఆరాధ్య ఏడుస్తూ మాట్లాడుతుంటే అభికి ఆరాధ్యని అటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే తన గుండెల్లో అగ్ని పర్వతమే బద్దలవుతుంది. వాడిని వదిలిపెట్టుకో అభి, వాడు మనిషి కాదు, వాడొక మృగం అని ఆరాధ్య ఏడుస్తూ అభి వైపు చూస్తూ అంటుంటే ఆరాధ్య కళ్ళల్లో కన్నీళ్లు అభి చూడలేకపోతాడు. వెంటనే ఆరాధ్యని తన గుండెలకి హత్తుకుని నేను వచ్చేసాను కదరా, ప్లీజ్ టెన్షన్ పడుకొని నెమ్మదిగా ఆరాధ్య టెన్షన్ తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆరాధ్య గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అంటే ఆరాధ్య గుండె చప్పుడు అభికి కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా ఆరాధ్య శరీరం మొత్తం చల్లగా అయిపోవడం కూడా అభి గమనిస్తాడు. ఆరాధ్య ఎంత టెన్షన్గా ఉందో అభికి అర్థమవుతుంటే తనలో క్షణక్షణానికి కోపం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆరాధ్య భయంగా అభిని అలాగే పట్టుకుని వాడిని వదిలిపెట్టకు అభి, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు అని అంటూ అభి వైపు చూస్తూ అప్పటికే తన తలకి గాయం అవ్వటం, అందులోనూ తను చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల నెమ్మదిగా తన కళ్ళు మూతలు పడుతుంటే వాడిని వదిలిపెట్టకు అభి అని అంటూ నెమ్మదిగా ఆరాధ్య తన తలని పక్కకు వాల్చేస్తుంది. ఆరాధ్య స్పృహ కోల్పోయేసరికి అభి గుండె ఒక క్షణం
ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంటే ఆరాధ్య అని అభి కంగారుగా పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అభి చూపు ఆరాధ్య నుదిటి దగ్గర ఉన్న గాయంపై పడగా అక్కడ నుండి బ్లడ్ రావడం చూసి అభి ఒక క్షణం షాక్ అవుతాడు. అభినే చూస్తున్న వినయ్ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతాడు. తను అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. ఆరాధ్య ఏమైందిరా అని అభి కంగారుగా అంటూ ఇంతలో తన చూపు ఎదురుగా ఉన్న వినయ్పై పడగానే అభి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. కార్తిక్ అని అభి గట్టిగా పిలిచేసరికి ఇక్కడే ఉన్నాన్రా అని కార్తిక్ వెనుక నుండి అంటాడు. వాడిక్కడి నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. నేను ఆరాధ్యని రూమ్లో పడుకోబెట్టి వస్తాను అని చెప్పి ఆరాధ్య శరీరంపై చీర లేకపోవడంతో వెంటనే అభి ఆరాధ్యని నెమ్మదిగా ఎత్తుకుని అక్కడి నుండి రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. అభి అరిచిన అరుపుకి అప్పుడు స్పృహలోకి వస్తాడు వినయ్. రూమ్లోకి వెళ్తున్న అభిని చూస్తున్న వినయ్ శరీరం మొత్తం వణకడం మొదలవుతుంది. ఇంకొక క్షణం నేను ఇక్కడే ఉంటే అన్నయ్య చేతిలో చావడం ఖాయం అని వినయ్ అక్కడి నుండి బయటకు పారిపోతుంటే వెంటనే కార్తిక్ ఎక్కడికి రా వెళ్తున్నావు అని వినయ్ని గట్టిగా పట్టుకునేసరికి కార్తిక్ వదులు కార్తిక్, ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే అన్నయ్య నన్ను చంపేస్తాడు, వదులు అని కార్తిక్ నుండి వినయ్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కార్తిక్ పట్టు ఉడుం పట్టులాగా ఉంటుంది. ఎక్కడికి రా వెళ్ళేది? నువ్వు నీ లైఫ్లో క్షమించలేని తప్పు చేశావు. కొన్ని క్షణాలు వెయిట్ చెయ్యి, నీ అన్న చేతిలో నీకు చావు తప్పదు అని కార్తిక్ చాలా కోపంగా అంటూ ఉంటాడు. అభి ఆరాధ్యని నెమ్మదిగా రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. అయితే ఆ టైంలో ఆరాధ్య మెడలో ఉన్న తాళి వెనక్కి వెళ్ళిపోవడం, అందులోనూ అభి చాలా టెన్షన్లో ఉండటం వలన తాళిని గమనించుకోడు. అభి ఆరాధ్య ఫేస్పై వాటర్ చిలకరించినా కూడా ఆరాధ్యకి మెలకువ రాదు. నిన్ను ఇటువంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదురా. నిన్ను ఇటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని అభి కోపంగా అనుకుంటూ నెమ్మదిగా ఆరాధ్య నుదుటిపై ముద్దు పెట్టుకుని జస్ట్ 5 మినిట్స్లో వచ్చేస్తాన్రా అని అభి వెంటనే లేచి చాలా కోపంగా బయటికి అడుగులు వేస్తాడు. ప్రోమో. అభి ఆరాధ్య చేతిని పట్టుకుని తన వైపు చూస్తూ ఉండగా ఇంతలో అభి చూపు అనేది ఆరాధ్య మెడలో ఉన్న పసుపు తాడుపై పడుతుంది. తాళి వెనుక ఉండటంతో అభికి తాళి కనిపించదు. కానీ ఆ పసుపు తాడిని చూడగానే అభిలో అనుమానం మొదలవుతుంటే ఏంటిది అని అభి నెమ్మదిగా తన చేతిని ముందుకు పెట్టి పసుపు తాడుని బయటకు లాగేసరికి తన చేతుల్లోకి వచ్చిన మంగళసూత్రాలని చూడగానే అభి ఒక్కసారిగా వాటిని వదిలేసి 2 అడుగులు భయంగా వెనక్కి వేస్తాడు. మరి ఆరాధ్య మెడలో పసుపు తాడు చూసిన అభి రియాక్షన్ ఏంటి? ఆరాధ్య దానికి ఏం సమాధానం చెప్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అందరికీ భోగి శుభాకాంక్షలు. తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.